ఆనాడు సొదొమ గొమొర్రా పాపంతో నిండిపోయింది, అపవిత్రత చేత నిండిపోయింది, అక్రమ సంబంధాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పాపము పెట్టరేగిపోతూ ఉంది. అలా పాపము పెట్టరేగిపోతున్నటువంటి భయంకరమైన సొదొమ గొమొర్రా అనే పట్టణాలను దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా అండి? కాల్చివేయబోతున్నాడు, సంపూర్ణంగా నాశనం చేయబోతున్నాడు. కానీ అబ్రహాము లోతు గురించి, లోతు కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. తాను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు లోతును, లోతు కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. వినండి ప్రియ సహోదరి సహోదరులు, లోతుకు దేవుని దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే, సొదొమ గొమొర్రా పాపిష్టి పట్టణాల్లో, పాపముతో నిండిపోయినటువంటి ప్రజలో దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. సహోదరి సహోదరులు వినండి, ఏ మనిషి అయినా సరే, ఏ ఒక్కరైనా సరే దేవుడు ఆశించినట్టుగా జీవించకుండా, దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా, మీ ఇష్టానుసారంగా మీరు జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఆనాడు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి పాపంలో నిండిపోయారు. పురుషులతో కూడా పురుషులు పాపం చేసే విధంగా, స్త్రీలు స్త్రీలతో పాపం చేసే విధంగా, అక్రమ సంబంధాలు పెట్టుకునే విధంగా, వాయా వరస సంబంధం లేకుండా విచ్చలవిడిగా అపవిత్రమైన జీవితం జీవిస్తున్న రోజులవే. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అంత్య దినాలు ఎలాగుంటాయి? లోతు దినాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. లోతు దినాల్లో అపవిత్రత, లోతు నివసించిన దినాల్లో వాయా వరస లేనటువంటి జీవితం. సొదొమ గొమొర్రా భయంకరమైన పాపంతో నిండిపోయింది. లోతును, లోతు భార్యను, లోతు బిడ్డలను విడిపించడానికి, ఆ పట్టణంలో నుంచి బయటకు తీసుకెళ్ళడానికి సాక్షాత్తు దేవుడు తన దూతలను పంపిస్తే, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎవరట? చూద్దాం రండి, ఎవరెవరు వచ్చారో. 19వ అధ్యాయము ఆదికాండము, చదువుతున్నా. మొదటి వచనము, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు, ఎవరట? దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారికి ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకునడి. మీరు పెందల కడని లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలోనే రాత్రి వెళ్ళబుచ్చేదము అని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఎవరొచ్చారు? దేవుని దూతలు ఇద్దరు వచ్చారు. ఆ దేవుని దూతలిద్దరూ కూడా లోతు ఇంట్లో ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు, వినండి జాగ్రత్తగా, వారు పడుకోక మునుపు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి
నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు వాళ్ళతో మేము పాపం చేయాలి. నీ ఇంటికి వచ్చిన దూతలను మేము పాడు చేయాలి, బయటికి పంపించో. మన భాషలో రేప్ చేయాలి, మేము రేప్ చేయడానికి వచ్చాం, బయటికి పంపించో. వచ్చిన వారు ఎవరయ్యా అంటే చదివారా? బాలురు, వృద్ధులు, మనుషులందరూ, ప్రజలందరూ. ఏమర్థమవుతుంది? బాలురు బాయ్స్, వృద్ధులు ఓల్డ్ పీపుల్ అండ్ ప్రజలందరూ అందరూ కలిసి వచ్చారట అండి. ఏం చేయడానికి? ఇద్దరిని పాడు చేయడానికి. నిర్భయంగా చెప్పేస్తున్నారు, నీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, బడికి పంపించు, మేము వాళ్ళని పాడు చేయకుండా రేపు చేయకుండా ఉండాం. అది ఆ రోజు ఉన్నటువంటి దినాలు, భయంకరమైనటువంటి రోజులు, అపవిత్రత చేత నిండిపోయినటువంటి రోజులు. ఆ తర్వాత జరిగింది ఏమిటయా అంటే, దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు లోతుతో, లోతు భార్యతో. ఏమని సెలవిచ్చాడో చూద్దాం రండి. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఆయన అనగా యెహోవా అంటున్నాడు, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపో. ప్రమాదకరమైన ఈ సొదొమ గొమొర్రా అనేటటువంటి పాపిష్టి పట్టణముల నుండి నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు క్షేమముగా ఉండులాగున ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఈ వెనుకకు చూడద్దు, వెనక్కి చూడద్దు, సమస్తాన్ని విడిచిపెట్టి పారిపో. ఇది ఆ రోజు దేవుడు సొదొమలో ఉన్నటువంటి లోతు భార్యకు, బిడ్డలకు చెప్పాడు. శిక్షించబోతున్నా, ఈ సొదొమ గొమొర్రాని కాల్చివేయబోతున్నా. కానీ ఒక విషయం చెప్తున్నా, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే, నువ్వు బాగుండాలంటే, నీ భార్య బాగుండాలంటే, నీ బిడ్డలు బాగుండాలంటే, నీ భవిష్యత్తు బాగుండాలంటే, ఈ పాపిష్టి సొదొమ గొమొర్రా వెనక్కి మళ్ళా తిరిగి చూడద్దు. ఇది అపవిత్రమైనటువంటి ప్రాంతం, అపవిత్రమైనటువంటి ప్రజలు, అపవిత్రమైనటువంటి పద్ధతులు. ఈ అపవిత్రమైనటువంటి పద్ధతుల నుండి, అపవిత్రమైనటువంటి ప్రజల నుండి, అపవిత్రమైనటువంటి ప్రాంతము నుండి, వారి పాపిష్టి అలవాట్ల నుండి వేరై నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు. వెనక్కి కూడా తిరిగి చూడడానికి వీల్లేదు. ఇది దేవుడిచ్చిన శాసనం.